రిక్షావాడి కొడుకువా అనేటటువంటి ఒక చిన్న చూపు వాళ్ళు ఆ రోజుల్లో చూడడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పస్నూరి రవీందర్. రోజు మా ఫాదర్ తన రిక్షాలో నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసేవాడు. మా ఫాదర్ గురించి తెలియని వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే రిక్షాలో వీళ్ళ పేరెంట్స్ స్కూల్కి పంపిస్తున్నారు అని అనుకునేవాళ్ళు. కానీ ఆ రిక్షా అయిన కొడుకునే నేను అని చెప్పి అనుకునేవాళ్ళు కాదు. నన్ను ఒకరోజు మా ఫాదర్ స్కూల్లో డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు, అరే మీ రిక్షా అయినా డ్రాప్ చేసిండా అలా అంటుండే. నాకు అది చాలా అవమానంగా అనిపించింది. ఆ రోజుకి ఆ పూటకి బాధపడ్డ మాట వాస్తవమే. కానీ ఎప్పటికైనా మా పేరెంట్స్ తలెత్తుకుని జీవించేలా చేయాలి అని మాత్రం ఒక లక్ష్యం నాకు ఆ వయసులోనే ఏర్పడ్డది. రాత్రి ఇంటికి వచ్చాక చెప్పాను, నాన్న నిన్ను రిక్షావోడు అంటున్నారు మా స్కూల్లో నాతో చదువుకునే తోటి విద్యార్థులు. కాదు మా నాన్న అని చెప్పిన వాళ్ళకి అని చెప్తే మా నాన్న సంతోషపడ్డాడు, బాధపడ్డాడు. ఎందుకు అంటే నలుగురిలో నా కొడుకు తలెత్తుకునేటట్టు ఉండాలి, అందరి మధ్యలో హ్యాపీగా ఉండాలి తప్ప ఇట్లా చిన్నపోయేటట్టుగా ఉండకూడదు కదా అని చెప్పేసి మా నాన్న ఆ ఉదయమే లేచి వెళ్ళి ఆ రిక్షా అమ్ముకొని వచ్చి తాను బస్తాలు మోసే హమాలు పనిలో కుదురుకోవడం జరిగింది. అయితే నా లక్ష్యం కంటే మా నాన్న జీవితమే గొప్పదని నేను చెప్పగలను. ఎందుకంటే నన్ను బాధ పెట్టకూడదు, ఆ చిన్న మనసు గాయపడద్దు అనేటటువంటి ఒక ఆలోచన చేసింది. సో అట్లా మా నాన్న అంటే నాకు అందుకే చాలా ఇష్టం.